చేస్తే ఎస్ ఎస్ అంటూ చాలా మంది కమెంట్స్ చేశారు. సార్ ముందుగా మీకు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సో లాస్ట్ వీడియోలో మనం ఆర్థిక సమస్యలు అధిగమించడం కోసం విష్ణు సహస్రనామంలోని ఏ నామం చదువుకుంటే సత్వరమే ఫలితం వస్తుంది అనేది మీరు చెప్పడం జరిగింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సార్. అయితే అందులో కమెంట్ సెక్షన్లో చాలా మంది రాసింది ఏంటి అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, మాకు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మాకు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం చదువుకుంటే ఆరోగ్యం అనేది ఖచ్చితంగా బాగుంటుంది మాకు చెప్పండి అని చెప్పి చాలా మంది అడిగారు సార్. సో దాని గురించి ఒక్కసారి ఈ వీడియోలో. సహజంగా మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన మార్పులతో వచ్చి సంక్రమించే వ్యాధులు. రెండవది మనకి అనారోగ్యం ఆహారపు అలవాట్ల ద్వారా, దురలవాట్ల ద్వారా వచ్చే అనారోగ్యం. మూడవది మన సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా వాతావరణ మార్పులు, ప్రకృతిపరమైన బీభత్సాలు, కరోనా లాంటి సమస్యల ద్వారా వచ్చే అనారోగ్యం. ఇటువంటి 3 రకాల అనారోగ్య సమస్యలకు వేదవ్యాసుల వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో చాలా చక్కగా వాటన్నింటికి పరిష్కార మార్గాలు తెలియజేశారు. అది పిఎస్కే ప్రసాద్ గారు అనే ప్రముఖులు దాని గురించి విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అవి 2 నామాలు ఉన్నాయి, ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయి. అది 30వ శ్లోకం, 31వ శ్లోకం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో 30, 31 శ్లోకాలు. ఇవి ప్రతిరోజు చదువుకుంటూ 108 సార్లు చొప్పున చదువుకుంటూ ఉండటం వలన అనారోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మరి ఆ శ్లోకం ఏంటి సార్? ఓచస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్రస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతు సత్యకర్మ పరాక్రమః. అద్భుతమైనటువంటి నామాలు. ఈ 2 నామాలని కలిపి 108 సార్లు సార్? 2 సపరేట్ గా? 2 కలిపి కంటిన్యూస్ గా ఈ 4 పంక్తులు 108 సార్లు చొప్పున ప్రతిరోజు చేసుకుంటూ ఒక 48 రోజుల పాటు చేసిన సన్నివేశాల్లో అనారోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడటానికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి, వారు విముక్తులు అవుతారు. ఓకే, ఆడవాళ్ళకి మధ్యలో అడ్డొస్తుంది కాబట్టి పర్వాలేదా? దాని తర్వాత ఇటువంటి ఋతుక్రమానికి సంబంధించిన విషయాలలో ఆ సమయంలో చేయకుండా ఉండటం మంచిది. రైట్ సార్. సో ఏ రోజున మొదలు పెట్టుకోమంటారు? వారికి అనుకూలంగా ఉండే ఏ రోజైనా దాన్ని ప్రారంభించుకోవచ్చు. ప్రత్యేకంగా తిదివార నక్షత్రాలను చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన మనసు ప్రశాంతంగా ఉన్న రోజున వారు ప్రారంభించుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారి ఇంట్లో వాళ్ళ కోసం ఎవరైనా వాళ్ళు చేయొచ్చా? చేయొచ్చు అండి. వాళ్ళ సంతానం గురించి కావచ్చు, లేదా వాళ్ళ పెద్దల గురించి, వారి జీవిత భాగస్వామి గురించి కూడా ఇది ఆచరించవచ్చు. అద్భుతంగా తెలియజేశారు సార్. ఇంకా విష్ణు సహస్రనామంలో ఇంకా ఏమేమి శ్లోకాలు ఉన్నాయి, ఏమేమి సమస్యల నుంచి మనం అధిగమించడం కోసం ఆ శ్లోకాలు ఉపయోగపడతాయి అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో, అంటే ఫ్యూచర్ ఈ సిరీస్ లో మనం మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.